ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇన్ఫోసిస్ కావచ్చు, హెచ్సిఎల్ టెక్ కావచ్చు, టీసీఎస్, శ్రీరామ్ ఫైనాన్స్, విప్రో షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా ఇటు భారతీ ఎయిర్టెల్, సిప్లా, తర్వాత ఇంటర్నల్, ఐచర్ మోటార్స్ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ప్రజెంట్ మనం చూస్తే కనుక నిఫ్టీ 50 25,930 దగ్గర కొనసాగుతోంది. దాదాపుగా 61.16 పాయింట్ల లాభంతో. ఇటు బీఎస్సీ సెన్సెక్స్ 84,662 దగ్గర కొనసాగుతుంది, 235 పాయింట్ల లాభంతో. నిఫ్టీ 500 23,812. ఇటు బ్యాంక్ నిఫ్టీ కూడా 58,128 దగ్గర కొనసాగుతోంది. ఇటు నిఫ్టీ ఐటీ 36,203 దగ్గర కొనసాగుతోంది. సో ఇటు నిఫ్టీ మిడ్ క్యాప్ 50 చూస్తే కనుక 16,872, బీఎస్సీ మిడ్ క్యాప్ చూస్తే 46,890 దగ్గర కొనసాగుతోంది, 102 పాయింట్ల లాభంతో. ఇటు చూసిన మార్కెట్లు అయితే ప్రస్తుతం లాభాల్లో కొన్ని ఫ్లాట్ గా ఉన్నప్పటికీ కూడా లాభాల్లోనైతే కంటిన్యూ అవుతా ఉన్నాయి. ఇటు నిఫ్టీ 200 అంటే 14,432 దగ్గర కొనసాగుతోంది. పూర్తిగా ఎక్కడ చూసినా కానీ బీఎస్సీ 500 కూడా 37,372 దగ్గర కొనసాగుతోంది. మార్కెట్లు అయితే ప్రజెంట్ పూర్తిగా లాభాల్లో కొనసాగుతున్నటువంటి పరిస్థితి. అట్లాగే నిఫ్టీ కూడా ఆల్ టైమ్ హైకి కూడా వెళ్తున్నటువంటి పరిస్థితులు అయితే ప్రస్తుతం కనిపిస్తా ఉన్నాయి. గతంలో ఉన్నటువంటి హైని కూడా టచ్ చేసే అవకాశాలు ఉన్నాయంటూ కూడా విశ్లేషకులు చెప్తున్నటువంటి పరిస్థితి. పూర్తిగా ఈ దివాళీ ముహూర్త్ ఇంకా ఆ ధమాకానైతే మార్కెట్లో కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కనబడతా ఉంది. ఇటు చూసినా కానీ మార్కెట్లు అయితే లాభాల్లో చూస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం కనిపిస్తా ఉంది. అట్లాగే ఒకవేళ మార్కెట్కి సంబంధించి మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి నంబర్కి కాల్ చేయొచ్చు, లేదంటే కామెంట్ రూపంలో కూడా మీ డౌట్ని రాస్తే మనతో పాటు సీనియర్ బిజినెస్ అనలిస్ట్ శేషు గారు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మీ సందేహాలు నివృత్తి చేసే ప్రయత్నం చేస్తాను. ముందుగా వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే అండి సార్. ఈ దివాళీ ధమాకా ముహూర్త్ ఇంకా సెలబ్రేషన్స్ కంటిన్యూ అవుతున్నట్టు అనిపిస్తోంది. నిఫ్టీ కూడా ఆల్ టైమ్ హైకి ముందుకెళ్తా ఉంది. సో ఏం చెప్తారు సార్ మార్కెట్ కి సంబంధించి? అవునండి, కొంచెం మనకి లాస్ట్ ఒక ఫ్యూ డేస్ గా కొంత మార్కెట్ లో ఒక అప్ ట్రెండ్ అనేది చూసాము. సో గతంలో ఏంటి అంటే నిఫ్టీ దగ్గరగా 25,400 ఆ లెవెల్ కి రావడం, మళ్ళీ కిందకి వెళ్ళము చూస్తున్నాము. బట్ ఈసారి దాన్ని సక్సెస్ఫుల్ గా దాన్ని క్రాస్ చేసింది. 26,000 దాకా ఈ రోజు మనం చూస్తే హైగా చూస్తే ఈ రోజు అంటే ఇప్పుడు కొంచెం మార్కెట్స్ కిందకు వచ్చాయి. బట్ ఈ రోజు హై నుంచి కానీ గమనిస్తే దగ్గరగా 180 పాయింట్స్ ప్రస్తుతానికి హై నుంచి కరెక్ట్ అయింది. ఈ రోజు హై గాని గమనిస్తే 26,100 అనమాట. ఏదైనప్పుడు కూడా మార్కెట్స్ అయితే ఓవరాల్ గా ట్రెండ్ అయితే ప్రస్తుతానికి అయితే అంటే ఈ రోజు పక్కన పెడితే ఓవరాల్ గా మాత్రం ట్రెండ్ లో ఉందనే చెప్పొచ్చు. ఈ రోజు మాత్రం కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అనేది కంటిన్యూస్ గా లాస్ట్ కొన్ని రోజులుగా మనకి ఈ ర్యాలీకి కొంచెం ఈ రోజు ఒక ప్రాఫిట్ బుకింగ్ గా చెప్తాను. నేను కూడా నెక్స్ట్ న్యూ 300-400 పాయింట్స్ లో మనం దూరంలో ఉన్నాం న్యూ లైఫ్ టైమ్ హైకి. అది ఈజీగా రాసే అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటు స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ కొనసాగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి బై అండ్ డిప్స్ అని చెప్తాను. అట్ ద సేమ్ టైం ఇటువంటి గ్యాప్ అప్స్ వచ్చినప్పుడు ఏంటంటే ట్రేడర్స్ పరంగా కొంత ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తాను. అంటే ఇప్పుడు మనం చూసాం ఈ రోజు గ్యాప్ అప్ వచ్చింది, తర్వాత అక్కడ నుంచి మార్కెట్స్ స్టార్ట్ అయ్యాయి. సో ఇట్లా మళ్ళీ 1-2 రోజుల్లో మళ్ళీ మార్కెట్స్ డిప్ వచ్చినప్పుడు మళ్ళీ బై అండ్ డిప్స్ అని చెప్తాను. ఇన్వెస్టర్స్ పరంగా చెప్పాలి అంటే హోల్డ్ చేయమని చెప్తాను. లాంగ్ టర్మ్ కి డెఫినెట్ గా మళ్ళీ మన మార్కెట్స్ బాగుండే అవకాశాలు ఉన్నాయి. అట్లీస్ట్ ఈ ఇయర్ ఎండింగ్ వరకు అయితే మాత్రం డెఫినెట్ గా మార్కెట్స్ లో అప్ ట్రెండ్ కొనసాగే అవకాశాలు కనపడుతున్నాయి. రైట్ సార్. శ్రీనివాస్ గారు ఉన్నారు కాలర్. శ్రీనివాస్ గారు నమస్కారం. సార్ గారికి నమస్కారం సార్. డౌట్ అడగండి సార్. నాకు 2 స్టాక్స్ డౌట్ ఉన్నాయి సార్. ఇవి లాంగ్ టర్మ్ తీసుకోవచ్చా లేదా చెప్పండి సార్. ఇండియో ఫార్మ్ డాక్టర్స్ తో తయారు చేసే కంపెనీ సార్. ఇండియో ఫార్మ్ సార్, ఇది లాంగ్ టర్మ్ తీసుకోవచ్చా? లిక్కర్ లో వచ్చేసి అలైడ్ బ్రాండర్స్ కానీ లేదంటే అసైటెడ్ ఆల్కహాల్ సార్, ఈ రెండింటిని తీసుకోవచ్చు లాంగ్ టర్మ్ కి. మీ వాయిస్ క్లియర్ లేదు. లిక్కర్ లో ఏ స్టాక్ అడిగారు? అసైడ్ ఆల్కహాల్ సార్, లేదంటే అలైడ్ బ్రాండర్స్, ఈ రెండింటిని తీసుకోవచ్చు. అదే విధంగా ట్రాక్టర్ లో తయారీలలో ఒక్కసారి బ్రేక్ అవుతుంది, రిసౌండ్ వస్తుంది. ఒక్కసారి స్టార్ట్ నేను చెప్పండి. అసైడ్ బ్రాండర్స్ సార్, అసైడ్ ఆల్కహాల్ సార్,
అసైడ్ ఆల్కహాల్ అండి సార్, అసైడ్ ఇండోఫామ్ డాక్టర్స్ తయారు చేసేది అలైడ్ బ్రాండర్స్. ఓకే అండి. అసోసియేట్ ఆల్కహాల్ అయితే మీరు లాంగ్ టర్మ్ కోసం కొనకపోతే మీరు కొనడానికి ప్రయత్నం చేయండి. లాంగ్ టర్మ్ కి ఓవరాల్ గా లిక్కర్ ఇండస్ట్రీ మీద నేను పాజిటివ్ గానే ఉన్నాను. ఈ చిన్న అంటే ఈ స్మాల్ క్యాప్ అండ్ మైక్రో క్యాప్ కంపెనీస్ ఏంటి అంటే బాగా మార్కెట్స్ బాగా బుల్ మార్కెట్ లో ఉన్నప్పుడు అవి లాస్ట్ లెగ్ లో పార్టిసిపేషన్ ఉంటుందంటే బుల్ మార్కెట్ లాస్ట్ లెగ్ లో ఉంటుంది. కాబట్టి ఇప్పట్లో మనం పెద్ద భారీ ర్యాలీస్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేము అసోసియేట్ ఆల్కహాల్ లో. బట్ లాంగ్ టర్మ్ ఉద్దేశం ఉంటే అసోసియేట్ ఆల్కహాల్ కంపెనీ పరంగా నెగిటివ్ గా చెప్పుకోవడానికి పెద్దగా ఏం లేదండి. అంటే ఫైనాన్షియల్స్ అన్ని కూడా బాగానే ఉన్నాయి. కాబట్టి మీరు అసోసియేట్ ఆల్కహాల్ లో లాంగ్ టర్మ్ కోసం మీరు కొనుక్కోమనే చెప్తారు. రైట్ సార్, కొన్ని కామెంట్స్ కూడా ఉన్నాయి. సత్యనారాయణ మూర్తి గారు అడుగుతున్నారు సార్, అదానీ పవర్ ఈ ప్రైస్ లో అక్యుములేట్ చేయొచ్చా? అదానీ పవర్ అండి సార్, అదానీ పవర్ కొంచెం ఆగమని చెప్తానండి. స్టాక్ లో ఫ్రెష్ గా అక్యుములేట్ చేయడం అయితే వద్దు, కొంచెం ఆగండి. డౌన్ ట్రెండ్ ఈ కంపెనీలో స్టార్ట్ అయింది. ఇది ఎంతవరకు వెళ్తుంది ఏంటి చెప్పలేం. బట్ ప్రస్తుతానికి అయితే అదానీ పవర్ ఫ్రెష్ బయింగ్ అయితే వద్దని చెప్తాను. రైట్ సార్, వినోద్ కుమార్ గారు అడుగుతున్నారు, నెట్వెబ్ టెక్నాలజీస్ 4100 లో ఉందంట, తర్వాత రైట్ సార్ 320 లో ఉందంట, హోల్డ్ చేయమంటారా సేలా? రైట్స్ గురించి అడిగారు. ఇంకోటి ఏమన్నారు? నెట్వెబ్ టెక్నాలజీస్ 4100 సార్. ఓకే, నెట్వర్క్ టెక్నాలజీస్ ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. మీరు అన్ఫార్చునేట్ గా ఏంటంటే అది బాగా పెరిగి ట్రెండ్ రివర్స్ అయ్యే టైంలో కొన్నారు. అయినా సరే నెట్వర్క్ టెక్నాలజీస్ మీరు కంటిన్యూ చేస్తుంది. కొంచెం షార్ట్ టర్మ్ ట్రెండ్ అయితే కొంత వీక్ గా ఉండే అవకాశాలు ఉన్నాయండి. ఇంకా నెంబర్స్ చేయలేదు, అంటే ఈ సెప్టెంబర్ క్వార్టర్ నెంబర్స్ అనౌన్స్ చేయలేదు. చూద్దాం. ప్రస్తుతానికి అయితే మీరు నెట్వర్క్ టెక్నాలజీస్ ఉంచండి. ఇక రైట్స్ విషయానికి వస్తే దీంట్లో మీరు టైం మీకు వేస్ట్ అయిపోతుంది. అంటే బెటర్ ఏంటంటే రైట్స్ కన్నా మీరు వేరే స్టాక్ లో వెళ్ళిపోవడం బెటర్ అనిపిస్తుంది. దీంట్లో ఆల్రెడీ మీరు ప్రాఫిట్ బుక్ అంటే ప్రాఫిట్ బుక్ చేసేసుకోండి. దీనికన్నా మీరు వేరే స్టాక్ షిఫ్ట్ కమని చెప్తాను. రైట్ సార్, రాజు గారు ఉన్నారు కాలర్. రాజు గారు నమస్కారం. నమస్కారం సార్. మీ డౌట్ అడగండి. శేషు గారు. విమ్టా ల్యాబ్స్, గార్ఫ్రే ఫిలిప్స్ ఎంటర్ప్రైజ్ చెప్పరా? విమ్టా ల్యాబ్స్ ఓకే. ఒకటి గార్ఫ్రే ఫిలిప్స్. ఓకే, ఈ రెండింటి గురించి అడుగుతున్నారు సార్, చెప్పు. ఓకే, గార్ఫ్రే ఫిలిప్స్ రీసెంట్ గా చాలా బాగా ఓవరాల్ గా ఈ మన టొబాకో కంపెనీస్ లో బాగా పెరిగింది ఇది ఒకటేనండి, వేరేది ఏది కూడా పెరగలేదు. సో ఈ టైంలో ఎంట్రీ పాయింట్ అంటే మీరు మామూలుగా ట్రేడర్ లాగా ఉన్నారు. సో లాస్ట్ క్వార్టర్ నెంబరు దానికి ముందు కూడా బాగా అంటే మిగతా కంపెనీస్ అన్ని కూడా వీక్ గా ఉంటే ఇది ఒకటే బాగా పోస్ట్ చేసుకుంటూ వచ్చింది. అంటే మరీ లాంగ్ టర్మ్ అయితే మాత్రం మీరు ఈ కంపెనీస్ ని అంటే ఓవరాల్ గా అంటే ఈ టొబాకో కంపెనీస్ ని దూరంగా ఉండాలండి. ఎందుకంటే మనకి పోయే కొద్ది అంటే నెక్స్ట్ ఒక 10-15 ఏళ్ళ తర్వాత అంటే ఒక్కసారి కాదు స్లోగా ఏమవుతుందంటే ఈ టొబాకో అంటే స్మోకింగ్ అనేది తగ్గుతుందండి. ఇప్పుడు కానీ చూస్తే మీకు అటు యుఎస్ లో 90 years లో స్మోకింగ్ ఉందన్నమాట. మన ఇండియాలో కూడా లాస్ట్ 10 years లో స్మోకింగ్ తగ్గింది. ఎందుకంటే మీరు ఒక స్టాక్ ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఆ సెక్టార్ చెందిన డేటా మీరు మొత్తం కూడా కలెక్ట్ చేసుకోవాలి. ఎలా ఉండబోతుందో ముందు ఊహించాలి. సో ఇప్పుడు ఫైనాన్షియల్స్ ఇవన్నీ బాగానే ఉంటాయి, కానీ మన విజన్ ముందు అంటే మన ఆలోచన ఫ్యూచర్ కాబట్టి దాని తగ్గట్టుగా మీరు నిర్ణయించుకోండి. బట్ ఏదైనప్పుడు కూడా ప్రస్తుతానికి అయితే కొనకండి, గార్ఫ్రే ఫిలిప్స్ కొనకండి, కొంచెం అయితే దూరంగా ఉండమని చెప్తాను. సార్, మురళి గారు ఉన్నారు కాలర్. మురళి గారు నమస్కారం, మీ డౌట్ అడగండి. శేషు గారు ఉన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ బోత్ ఆఫ్ యూ సార్. సార్ లో మ్యారీకో తీసుకోవచ్చండి ఈ రేట్ లో ఒక 2 years కోసం? ఏమండి? మ్యారీ గోల్డ్, ఇంకొకటి మ్యారీకో అండ్ ఇంకోటి ఈ ప్యాక్ డ్యూరబుల్. ఓకే అండి. మ్యారీకో సార్. ఇంకోటి మ్యారీకో లాస్ట్ బ్రహ్మాండంగా రిజల్ట్స్ వచ్చాయండి. సో మరి అంటే ఎవరు ఊహించలేదు అటువంటి రెవెన్యూస్ లాస్ట్ క్వార్టర్ అనౌన్స్ చేశారు. తీసుకోవచ్చు, స్లోగా ఉంటుంది. ఇప్పుడు కూడా ఎఫ్ఎంసీజీ స్టాక్స్ లో మనకి ఏంటి అంటే రిటర్న్స్ పరంగా చాలా స్లోగా ఉంటాయి. బట్ మీరు వెళ్ళొచ్చు, మ్యారికో తీసుకోవచ్చు. తర్వాత ఈ ప్యాక్ డ్యూరబుల్ గురించి మీరు అడిగారు.
ఈపాక్ డ్యూరబుల్ కూడా మీరు ట్రై చేయండి. రీసెంట్ గా బాగా పడింది, 50% స్టాక్ లో మనం కరెక్షన్ చూసాం. బట్ నేను పాజిటివ్ గా ఉన్నానండి. ఈ కాంట్రాక్ట్ రీసెర్చ్ మ్యానుఫాక్చరింగ్ కంపెనీస్ కి బాగుంటుంది. తర్వాత ఏసీస్ మెయిన్ ఏంటంటే వీళ్ళు ఏసీ కంపెనీస్ కి కాంట్రాక్ట్ మెయిన్ ఎయిర్ కండిషన్ దాంట్లో ఉన్నారనమాట. సో అయితే ఇప్పుడు మనకి లాస్ట్ ఈ సమ్మర్ అంత గొప్పగా లేదు. అయితే ఈసారి సమ్మర్ బాగా కొంచెం ఎక్కువ ఎండలు ఉండే అవకాశాలు ఉన్నాయి. సో ఇటువంటి కంపెనీస్ చాలా బెనిఫిట్ పొందే అవకాశాలు ఉన్నాయి. దాని దృష్టిలో పెట్టుకుంటే ఈపాక్ డ్యూరబుల్ మీరు కొనుక్కోమని చెప్తాను. రైట్ సార్. శివప్రసాద్ గారు అడుగుతున్నారు సార్ కామెంట్, తేజాస్ నెట్వర్క్ 1000 లో ఉన్నాయంట, అకామిడేట్ చేసుకోమంటారా ఏంటని అడుగుతున్నారు సార్. తేజస్ నెట్వర్క్ కొంచెం బాగానండి. లాస్ట్ 2 క్వార్టర్లో బాగా దారుణమైన రిజల్ట్స్ పోస్ట్ చేసింది. సో బట్ అక్యుములేట్ చేసుకోండి. కానీ ఏంటి అంటే మనం ఇమ్మీడియట్ గా ఇది బౌన్స్ అయిపోయి మళ్ళీ 1000 రూపీస్ కి వెళ్ళే అవకాశాలు అయితే ఇప్పుడు కనపడలేదు. అయితే కంపెనీ మేనేజ్మెంట్ పరంగా పాజిటివ్ గానే ఉన్నారు. ఆర్డర్ బుక్ అంటే నెక్స్ట్ ఇయర్ లో కొంత ఇంప్రూవ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. FY26 లో కొంత పరిస్థితులు సర్దుమణిగే అవకాశాలు ఉన్నాయి. అంటే ఐ మీన్ ఇప్పుడు వస్తున్న ఏదైతే ఈ రిజల్ట్స్ బ్యాడ్ రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కొంచెం స్టాప్ పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు ఇట్లా పడుతున్నప్పుడు మీరు కొనుక్కోండి. ఓవరాల్ గా కంపెనీ మీద నేను పాజిటివ్ గా ఉన్నాను. లాంగ్ టర్మ్ కి అవకాశాలు ఉన్నాయి. బట్ షార్ట్ టర్మ్ మీతో చూడాలంటే నెక్స్ట్ అట్లీస్ట్ ఒక 3 months పెద్దగా భారీ ర్యాలీ 600 దాటి పెరిగే అవకాశాలు అయితే లేవాలి. రైట్ సార్. సాయి మోహన్ గారు అడుగుతున్నారు, ఇండోబుడ్ షేర్స్ ఉన్నాయంట తన దగ్గర, కంపెనీ ఫండమెంటల్స్ ఎలా ఉన్నాయని అడుగుతున్నారు సార్. ఇండో విండ్ సార్, విండ్. విండో ఏమన్నారండి? ఇండో విండ్ సార్, విండ్. రైట్ సార్. ప్రజెంట్ ఇప్పుడు ఉన్నటువంటి పొజిషన్లో కొత్తగా ముహూర్త్ తర్వాత, దివాళీ తర్వాత చాలా మంది ఇన్వెస్ట్ చేయడానికి కూడా వస్తుంటారు కదా సార్. వాళ్ళకి మీరు ఇచ్చే సలహాలు ఏంటి సార్? అంటే షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ లేదంటే ఎలా ఉంది మార్కెట్కి సంబంధించి ఏం చెప్తారు? ఒకటండి, ఎవరు వచ్చినప్పుడు ఏంటి అంటే ఒక లాంగ్ టర్మ్ కి ప్లాన్ చేసుకొని రావడం అనేది స్టాక్ మార్కెట్ లో మంచిది. అట్ ద సేమ్ టైం ఎగ్జిట్ కూడా ఇంపార్టెంట్ అండి. అంటే ప్రాఫిట్ తీసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఈ 2 అంశాలు తెలుసుకొని ఎంటర్ కావాలి. తర్వాత బిజినెస్ మీద అంటే ఒక కంపెనీలో మనం పెడుతున్నాం అంటే కంపెనీ యొక్క బిజినెస్ మీద అవగాహన ఉండాలి, సెక్టర్ మీద అవగాహన. ఈ విధంగా ఒకటి చెప్పలేము. సో ఈ విధంగా ఆలోచించుకొని ఇన్వెస్ట్ చేయాలి. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇంతకు మేము చెప్పిన ప్రాఫిట్ బుకింగ్ అనేది ఎంత ఇంపార్టెంట్. కంపెనీ ఫండమెంటల్స్ వీక్ అవుతున్నప్పుడు ఎగ్జిట్ కావడం, అదేవిధంగా ఎక్స్పెన్సివ్ అయినప్పుడు ఎగ్జిట్ కావడం, ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. ఇంకా ట్రేడర్స్ విషయానికి వస్తే ట్రేడింగ్ అనేది ఏ రోజు ఆ రోజు డే ట్రేడింగ్ కాకుండా అట్లీస్ట్ పొజిషనల్ ట్రేడింగ్ చేసుకోవడం బెటర్ అండి. అంటే అది కూడా చేసుకోమని చెప్పాను. బట్ ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే పొజిషనల్ ట్రేడింగ్ అంటే ఈ రోజు కొని ఒక వారం 10 రోజులు అట్లా హోల్డ్ చేసి దానికి కూడా స్టాప్ లాస్ ఖచ్చితంగా పెట్టుకోమంటాను. డిసిప్లిన్ అనేది కూడా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా కొత్తగా వచ్చిన వాళ్ళు పాటించాలి. ఏదేమైనప్పుడు కూడా మార్కెట్స్ నేర్పిస్తుంది, మనం నేర్చుకోవాలండి. ఎప్పటికప్పుడు మనం మారుతూ ఉండాలి, మన మిస్టేక్స్ మనం తెలుసుకోవాలి. ఇటువంటి అంశాలన్నీ కూడా తెలుసుకొని మాత్రమే అటు ట్రేడింగ్ అయినా సరే, ఇన్వెస్ట్మెంట్ అయినా సరే చేసుకోవాల్సి ఉంటుంది. రైట్ సార్. సురేష్ గారు ఉన్నారు కాలర్. సురేష్ గారు నమస్కారం. IREDA గురించి చెప్పరా సార్? IREDA ఇంకా ఏం చెప్పండి. కొనాలా? IREDA సార్, ఇండియన్ రిన్యూవబుల్ ఎనర్జీ. సో ఏంటి మీ దగ్గర ఉన్నాయా, కొనాలా, అమ్మాలా, ఏంటి? కొనాలా, ఎట్లుంటుంది సార్? కొనమా అనుకుంటున్నా సార్. మీరు ఇది ఒక టైంలో బాగా మీకు తెలిసిందే చాలా లో లెవెల్స్ చాలా షార్ప్ గా పెరిగింది. సో పెరిగి అక్కడ నుంచి మళ్ళీ ఇప్పుడు అంటే దగ్గర 270 దాకా 280 దాకా వెళ్ళి ఒక 100 రూపీస్ పైన స్టాక్ కరెక్షన్ చూసాము. 131 అంటే 50% పడిపోయిందండి స్టాక్. కొంచెం ఇప్పుడిప్పుడే మళ్ళీ పెరగడం స్టార్ట్ అయింది. ట్రై చేయొచ్చు అండి. ఫ్రెష్ బయింగ్ కి ఇండియన్ ఇరిడా రెన్యూబుల్ ఎనర్జీ ఏదైతే ఉందో ఫ్రెష్ బయింగ్ కి నేనైతే కొనుక్కోమని చెప్తాను. రైట్ సార్. భాస్కర్ రెడ్డి గారు ఉన్నారు కాలర్. భాస్కర్ రెడ్డి గారు నమస్కారం. నమస్తే సార్. మీ డౌట్ సార్, ఈ రేట్ లో నివబుపా ఎల్ఎన్టీ ఫైనాన్స్ తీసుకోవచ్చా సార్? నివబుపా స్లోగా దానికి ప్రిపేర్ అయితే మీకు తీసుకోవచ్చు. ఎల్ఎన్టీ ఫైనాన్స్ కూడా మీకు స్లోగానే ఉంటుందండి. ఎల్ఎన్టీ ఫైనాన్స్ కూడా స్లోగా ఉంటుంది. మీరు ఎల్ఎన్టీ ఫైనాన్స్ కన్నా మీరు ఒక పని చేయండి.
పూనావాలా రీసెంట్ గా పెరిగింది, అయినా సరే పూనావాలాకి వెళ్ళండి, లేదా 5 స్టార్ ఫైనాన్స్ ఆర్ పూనావాలా, ఈ రెండిట్లో ఎల్ఎన్డి ఫైనాన్స్ కన్నా ఈ రెండు, ఒకటేమో బాగా గ్రోత్ ఉన్నది, పూనావాలా రీసెంట్ గా బాగా గ్రోత్ అనేది మనం చూస్తున్నాము. ఇంకోటి ఏంటంటే వాల్యుయేషన్స్ అందుబాటులో ఉన్నాయి, 5 స్టార్ రీసెంట్ కరెక్షన్ తర్వాత అది కూడా గ్రోత్ ఉన్న కంపెనీ. కాబట్టి ఎల్ఎన్డి కానీ రెండిట్లో మీరు వెళ్ళండి. రైట్ సార్, వెంకటేశ్వరరావు గారు ఉన్నారు కాలర్. వెంకటేశ్వరరావు గారు నమస్కారం. నమస్కారం అండి. నా దగ్గర ఆర్కే ఇండస్ట్రీస్ 450 రూపీస్ స్టాక్స్. ఒకసారి స్టార్ట్ చెప్పండి. ఆర్కే ఇండస్ట్రీస్ ఆర్తి 450 రూపీస్ లో ఉంది. ఎగ్జిట్ చేయమంటారా, లాస్ట్ బుక్ చేయమంటారా, ఏం చేయమంటారు సార్? ఆర్తి ఇండస్ట్రీస్ రావాలనుకుంటున్నారా? ఎగ్జిట్ కావాలా, ప్రెసెంట్ పొజిషన్ లో ఎలా ఉంది అని అడుగుతున్నారు సార్. అంటే మీరు ఆల్రెడీ కొన్నారా అంటే? అవును సార్, కొన్నారంట. అవునండి, 450 రూపీస్. ఆర్తి అంటే ఈ టైంలో ఎగ్జిట్ తీసుకోమని నేనైతే చెప్పానంటే మీరు ఉంచండి కొంచెం, కొంత టైం బీయింగ్. ప్రస్తుతానికి స్టాక్ వీక్ గా ఉంది, సో బౌన్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మీరు ఎంతలో కొన్నారేంటో నాకు తెలియదు. 450 తీసుకున్నారంట, 450. మీ రేటు వచ్చే అవకాశాలు ఉన్నాయండి, త్వరలో వచ్చే అవకాశాలు ఉన్నాయి. రిజల్ట్ చూడండి, రిజల్ట్ చూసి నిర్ణయం తీసుకోండి. బట్ రిజల్ట్స్ బాగుంటే కంటిన్యూ చేసుకోండి. రిజల్ట్ అనలైజ్ చేయడం మీకు ఉంటే ఒకసారి అనలైజ్ చేసుకొని ఎలా వచ్చాయి ఏంటి, లాస్ట్ ఇయర్ క్వార్టర్కి ఈ క్వార్టర్కి పెరిగిందా, సో కంపెనీ మేనేజ్మెంట్ ఏం చెప్తుంది, కాన్ఫరెన్స్ కాల్ అంటాం, దాంట్లో చూడండి. ఇవన్నీ చూసుకుని అంటే ఏదో జస్ట్ లైక్ దట్ గా కొనడము అమ్మడం కాదండి. మనం హోంవర్క్ చేసుకోవాలి, కొనే ముందు తర్వాత ఎగ్జిట్ అయ్యే ముందు కూడా మనం స్టడీ చేయాల్సి ఉంటుంది. సో రిజల్ట్స్ ఎప్పటికప్పుడు బేరీ చేసుకోవాలి, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ చూసుకొని మీరు నిర్ణయం తీసుకోవాలి. ప్రస్తుతానికి అయితే ఆర్తి ఇండస్ట్రీస్ ని హోల్డ్ చేయండి. సార్, హనుమాన్ సింగ్ గారు ఉన్నారు కాలర్. హనుమాన్ సింగ్ గారు నమస్కారం, మీ డౌట్ అడగండి. నమస్కారం శేషు గారు. నమస్తే అండి సార్, OFSS అదొకటి, హెరిటేజ్ ఫుడ్స్, ఈ రెండు ఇక్కడ బై చేయొచ్చా అండి షార్ట్ టర్మ్ కోసం? మీరు ఆల్రెడీ ప్రాఫిట్ లో ఉన్నారా అండి? ఫ్రెష్ ప్రైస్ ఫర్ 1 year కోసం తీసుకుందాం అనుకుంటున్నాను. మీరు మాక్సిమం మీరు అడిగేవన్నీ ప్రాఫిట్ లో ఉంటాయి కదా? లేదు సార్, నేను నా పోర్ట్ఫోలియో 22లో 7 లాస్ ఉన్నాయి సార్, మిగతాది 10-5% మాత్రమే ప్రాఫిట్ ఉంది సార్. అంటే మీరు నాకు తెలిసి అంటే మీరు ఎప్పుడు అడిగినా కూడా అన్ని ప్రాఫిట్ లో ఉన్నాయి, ఎగ్జిట్ ఎట్లా తీసుకోవాలి అంటారు, అందుకంటున్నాం. బట్ ఏదైనా కూడా ఏంటంటే హెరిటేజ్ లో కొనాలనుకుంటున్నారు అంతే కదా? హెరిటేజ్ OFSS వద్దండి, హెరిటేజ్ కన్నా మీరు వేరే అంటే ఒకటి ఈ డైరీ కంపెనీస్ కి ఏంటి అంటే మనకి మార్జిన్స్ తక్కువ ఉంటాయి. సో అంత అద్భుతమైన గ్రోత్ ఉంది, అంత అద్భుతంగా రిజల్ట్స్ ఫ్యూచర్ లో ఉంటుంది అయితే అనుకోను. కాబట్టి దానికన్నా వేరే స్టాక్ మీరు సెలెక్ట్ చేసుకోవడం బెటర్. తర్వాత OFS ఒరాకిల్ ఫైనాన్షియల్ మీరు రీసెంట్ కరెక్షన్ తర్వాత ఓకే ఇప్పుడు కొనుక్కోవచ్చు అండి. ఒరాకిల్ ఫైనాన్షియల్స్ మాత్రం మీరు కొనుక్కోండి. ఇది షార్ట్ టర్మ్ 2 వీక్ ఉన్నా కూడా మళ్ళీ విత్ ఇన్ ఒక 2 to 3 weeks లో మళ్ళీ కొంచెం బౌన్స్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయండి. సార్, బాలాజీ గారు ఉన్నారు కాలర్. బాలాజీ గారు నమస్కారం, సార్. మీ డౌట్ అడగండి. శేషు గారు ఉన్నారు. సార్, టాటా మోటార్స్ 716 లో 120 షేర్స్ ఉన్నాయి సార్. అది వచ్చి ఇప్పుడు 42%, 43% నెగిటివ్ ఉంది. ఏదండి? టాటా మోటార్స్. అవును సార్, టాటా మోటార్స్ చెప్పండి. 120 షేర్స్ 716 యావరేజ్ సెట్టింగ్ లో ఉన్నాయి సార్. 716 లో ఉన్నాయి. మీరు ఏం చేయాలంటారు? ప్రస్తుతానికి ఉంచండి. టాటా మోటార్స్ చాలా మంది ఇరుక్కుపోయారు. స్టాక్ కానీ గమనిస్తే రీసెంట్ గా అంటే లాస్ట్ ఒక కొన్ని రోజులుగా డౌన్ ట్రెండ్ లో ఉంది. ఈ డౌన్ ట్రెండ్ అనేది అంటే డౌన్ ట్రెండ్ నుంచి కొంచెం అప్ ట్రెండ్కి వచ్చింది అనుకోండి, కొంచెం నేను కూడా ఇక్కడ నుంచి కొంచెం మళ్ళీ స్టాక్ లో ఒక అప్ ట్రెండ్ అయితే కొనసాగవచ్చు. ప్రస్తుతానికి అయితే మీరు ఉంచండి టాటా మోటార్స్, లాంగ్ టర్మ్ కంటిన్యూ చేసుకోండి. రైట్ సార్, అట్లాగే SBI షేర్స్ ఎలా ఉన్నాయని అడుగుతున్నారు సార్. SBI అంటే ఎలా ఉన్నాయి అనేది కాదంటే కొనాలనుకుంటున్నారా అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి, షార్ట్ టర్మ్ కా లాంగ్ టర్మ్ కా అనేది చెప్పి దాన్ని బట్టి మనం ఒక ఆన్సర్ ఇవ్వడం జరుగుతుంది. ప్రస్తుతానికి SBI ఆల్రెడీ ఉంటే మాత్రం హోల్డ్ చేసుకోమని చెప్తాను. PSC లో SBI మీద నేను పాజిటివ్ గా ఉన్నాను. రైట్ సార్, అట్లాగే సతీష్ కుమార్ గారు అడుగుతున్నారు సార్, ఈ వేర్ ఎనర్జీ ఒకటి, తర్వాత హ్యుండాయ్ లాంగ్ టర్మ్ కోసం ఎలా ఉంటుందని అడుగుతున్నారు. వారి ఎనర్జీ ఉంటుంది కదండి. ఓకే, వారి ఎనర్జీ ప్రస్తుతానికి హోల్డ్ చేయమని చెప్తాను. హుండాయ్ అయితే
రీసెంట్ గా ఐపీఓకి వచ్చి తర్వాత ఐపీఓలో చాలా కొన్ని నెలల పాటు అక్కడ ఉండి ఇప్పుడే అప్ ట్రెండ్ కి వచ్చి మళ్ళీ డౌన్ ట్రెండ్ లో కూడా రెండు జరుగుతూ చాలా తక్కువ టైం జరిగిపోయినాయి. బట్ ఐడియా ఇప్పుడు కూడా హుండాయిలో మాత్రం కొంచెం నెక్స్ట్ న్యూ హైస్ కి వెళ్తున్నప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తారండి. హుండాయిలో ఓవరాల్ లాంగ్ టర్మ్ లో ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. లాంగ్ టర్మ్ అయినా సరే హుండాయిలో మాత్రం నేను ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తాను. రైట్ సార్, శ్రీధర్ గారు ఉన్నారు కాలర్. శ్రీధర్ గారు నమస్కారం. నమస్తే అండి. మీ డౌట్ అడగండి సార్. శేషు గారికి కూడా నమస్కారం సార్. సార్ దీపక్ నైట్రేట్, టాటా కెమికల్స్ ఈ రెండు స్టాక్స్ నా దగ్గర ఉన్నాయి సార్. ఒకటి నేను సెల్ చేయాలనుకుంటున్నాను, ఏది సెల్ చేస్తే బెటర్ అంటారు? అంటే మీరు ఇంకా ఉండాలని అంటే దీంట్లో రెండింటిలో ఉండాలనుకోవటం లేదండి? అంటే 1.5 year నుంచి నేను హోల్డ్ చేస్తున్నాను సార్. అవి అక్కడే ఉన్నాయి. ఏదో ఒకటి సెల్ చేసేసి పిడిలైట్ ఇండస్ట్రీస్ తీసుకుందామని అనుకుంటున్నాను. మీరు పిడిలైట్ కూడా అట్లే ఉండే అవకాశాలు ఉన్నాయండి. అంటే పిడిలైట్ ఒకప్పుడులాగా లేదు. పిడిలైట్ లో కూడా కాంపిటీషన్ అనేది బాగా ఎక్కువైపోయిందండి. సో మీరు పని చేయండి, పిడిలైట్ కూడా నాకు తెలిసి పిడిలైట్ కూడా పెద్దగా ఇక్కడ నుంచి అద్భుతంగా ఉండే అవకాశాలు అయితే లేవండి. ప్రస్తుతానికి అయితే టాటా కెమికల్స్ ని మీరు టాటా కెమికల్స్ ని అయితే హోల్డ్ చేయండి. రెండు కూడా హోల్డ్ చేయండి, ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. రెండింటికి రిజల్ట్స్ పరంగా బాగాలేదు. ఒకవేళ మీరు ఎగ్జిట్ కావాలి అంటే దీపక్ లోనే ఎగ్జిట్ కానీ టాటా కెమికల్స్ కంటిన్యూ చేసుకోండి. ఒకవేళ మీరు ఎగ్జిట్ అయ్యి మళ్ళీ పిడిలైట్ కదా మీరు చూడండి. మీరు ఇప్పుడున్న పరిస్థితులు తగ్గట్టుగా మీరు చాలా స్టాక్స్, చాలా సెక్టార్స్ ముందుకు వెళ్తున్నాయి. కొత్త స్టాక్స్, కొత్త సెక్టార్స్, న్యూ ఏజ్ కంపెనీస్, తర్వాత యంగ్ ప్రమోటర్ మేనేజ్మెంట్ ఉన్న కంపెనీస్, వాటికి వెళ్ళాలండి. ఇవంతా కూడా ఏంటంటే ఓల్డ్ ఎకానమీకి చెందిన. ఇప్పుడు మీరు పిడిలైట్ అంటారు, అప్పుడు పిడిలైట్ అంటే కోర్స్ నేను ఒప్పుకుంటాను, ఒక 10 ఏళ్ల క్రితం మొనోపలి. ఇప్పుడు అట్లా కాదు. చాలా మంది పిడిలైట్ కూడా ఇప్పుడు మీరు చూసారు ఏషియన్ పెయింట్స్ లాస్ట్ 3 ఏళ్లలో అందరికి నష్టాలు ఇచ్చింది. అట్లా అది పిడిలైట్ కొంచెం పెరిగింది అనుకోండి రీసెంట్ గా. అట్లా కాకుండా అంటే కొత్త ఇన్నోవేటివ్ స్టాక్స్, ఇన్నోవేటివ్ కంపెనీస్ వైపు వెళ్ళమని చెప్తారు. రైట్ సార్, అరుణ్ రెడ్డి గారు ఉన్నారు. అరుణ్ రెడ్డి గారు నమస్కారం. నమస్కారం సార్. మీ డౌట్ అడగండి. శేషు గారు ఉన్నారు. సార్ తేజస్ నెట్వర్క్స్ అండ్ నాట్కో ఫార్మా సార్ 40% లాస్ లో ఉన్నాను సార్ నేను. ఓకే అండి, నాట్కో ఫార్మా యాడ్ చేసుకోండి ఫస్ట్ పాయింట్. తర్వాత తేజస్ నెట్వర్క్ ప్రస్తుతానికి హోల్డ్ చేసి దాన్ని ఏంటి అంటే నెక్స్ట్ క్వార్టర్ తర్వాత మీరు యావరేజ్ చేసుకోవడం స్టార్ట్ చేయండి. రెండు కూడా బౌన్స్ అవుతాయి. ఎప్పుడు కూడా ఏంటంటే మనం ఈ రెండు కూడా ప్రస్తుతానికి ఏంటంటే ట్రెండ్ అంటే టెక్నికల్ పక్కన పెట్టి ఫండమెంటల్స్, రిజల్ట్స్ పరంగా మరి ముఖ్యంగా తేజస్ చాలా లాస్ట్ 2 క్వార్టర్లు చాలా వీక్ రిజల్ట్స్ పోస్ట్ చేసింది. సో దాని కారణంగా ఈ స్టాక్ భారీ డౌన్ ట్రెండ్. బట్ ఓవరాల్ గా నెక్స్ట్ ఇయర్ కి మళ్ళీ గైడెన్స్ అనేది బాగుంది కంపెనీ మేనేజ్మెంట్ ప్రకారము. సో నేను కూడా తేజస్ బౌన్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి నెక్స్ట్ ఇయర్ లో 26 లో. సో ఇలా నాట్కో ఫార్మా కూడా మీరు యాజ్ ఆఫ్ నౌ ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయండి. రైట్ సార్, రామాంజనేయులు గారు అడుగుతున్నారు సార్, ఒక 40,000 రూపాయలు ఐసిఐసిఐ బ్యాంక్ పైన ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారంట. సో ఎలా ఉంటుందని అడుగుతున్నారు లాంగ్ టర్మ్ కోసం. ఐసిఐసిఐ బ్యాంక్ మీకు బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్స్ ఎలా వస్తాయో దానికన్నా కొంచెం ఎక్కువ వస్తాయండి. మీరు ఇన్వెస్ట్ చేయండి. సో ఇప్పుడు బ్యాంక్ 8% అలా ఉంది కదా, మీకు 10 to 12% రిటర్న్స్ ఐసిఐసిఐ బ్యాంక్ ఇన్వెస్ట్ చేస్తే వస్తాయి. 12% ప్రయాణం, అది కూడా 3-4 ఏళ్ళు కూడా చేస్తే వస్తాయి. రైట్ సార్, అట్లాగే హెరిటేజ్ ఏ విధంగా ఉందని అడుగుతున్నారు సార్. ఇంకొన్ని యాడ్ చేసుకోవచ్చా శరత్ గారు అడుగుతున్నారు. హెరిటేజ్ చెప్పాను నేను, అంటే హెరిటేజ్ అని కాదు, ఓవరాల్ గా డైరీ ప్రొడక్ట్స్ లో ఏంటంటే అండి చాలా కాంపిటీషన్ ఉంటుంది. తర్వాత వాళ్ళ బిజినెస్ మోడల్స్ ఇప్పుడు మీరు చూసుకుంటే చాలా డైరీ కంపెనీస్ ఏంటంటే ప్రీమియం సెగ్మెంట్ లోకి వెళ్ళిపోతున్నాయి. కాబట్టి దాని తగ్గట్టుగా హెరిటేజ్ బిజినెస్ ని ముందుకు తీసుకెళ్తే అనుకోను. కాబట్టి వద్దండి, హెరిటేజ్ అయితే వద్దు. ఇంకా కొంత ర్యాలీ వచ్చినాక ఎవరైనా ఉంటే ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తారు. సార్ ఫైనల్ గా ఒక మాటలో ఈ బంగారం పరిస్థితి ఏంటి? ఇన్వెస్ట్ చేయొచ్చా? పైకి వెళ్తా ఉంది. లేదండి, గోల్డ్ ఇప్పుడు ఈ టైంలో కొనొద్దండి. ఎవరు కూడా గోల్డ్ ఈ టైంలో ఫ్రెష్ బయింగ్ అయితే వద్దని చెప్తాను. ఇక పడ్డానికి ఆల్రెడీ నిన్న మనం చూసాము, ఒక పానిక్ సెల్లింగ్ గోల్డ్ లో మనకి స్టార్ట్ అయింది. ఇంకా కొంచెం పడ్డానికి ఇంకొంచెం కాదండి, బాగా పడతాయండి. కాబట్టి ప్రస్తుతానికి అట్లీస్ట్ ఒక 3 నెలలు కొంచెం గోల్డ్ కి దూరంగా ఉండమని చెప్తాను. 1 lakh ఈవెన్ 1 lakh బిలో కూడా రావడానికి అవకాశాలు కనపడుతున్నాయి. రైట్ సార్, థ్యాంక్ యూ శేషు గారు.
మార్కెట్ సంబంధించి చాలా చక్కటి విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాటి ఏబిఎన్ బిజినెస్ న్యూస్.